శ్రీవల్లి ఎంగేజ్మెంట్కి వచ్చిన డెకరేషన్ ఐటమ్స్ని దించడానికి దాత్రి కేదార్లు ముందుకు వెళ్తారు. మన ప్లాన్ అమలు చేసే టైం వచ్చింది, అందరూ ఇక్కడే ఉన్నారు అని వాళ్ళు మెల్లిగా గుసగుసలాడుకుంటారు. ఓకే అంటాడు కేదార్. ఒక బాక్స్ తీసుకున్నట్టే తీసుకొని చేయి జారి కింద పడేలా చేస్తుంది దాత్రి. దాంతో చేతిలో ఉన్న బాక్స్ని పక్కన పెట్టేసిన కేదార్, ఏమైంది దాత్రి, నీకు అసలు అలా పడేస్తావా అని గట్టిగా అరుస్తాడు. దాంతో కాస్త దడుచుకున్నట్టు బిహేవ్ చేసి, ఏంటి కేదార్ అది, నార్మల్గా చెప్పలేవా అని అంటుండగా, నార్మల్గా చెప్పాలా, అవేంటో తెలుసు కదా, శ్రీవల్లి డెకరేషన్ సామాన్లు అవన్నీ పగిలిపోతే ఎలా అనుకుంటున్నావు, ఆ మాత్రం జాగ్రత్తగా ఉండలేవా, ఈ మధ్యలో నీకు జాగ్రత్త అన్నదే ఉండలేకుండా పోయింది అని కేదార్ గట్టిగా అరుస్తాడు దాత్రి పైన. ఏంటి, నేను జాగ్రత్తగా ఉండట్లేదా, అందుకని నాపై అంతలా అరుస్తావా, కాస్త నెమ్మదిగా చెప్పొచ్చు కదా, అందరూ ఉన్నారు కదా, అందరి ముందే అరిచేస్తావా నా పైన అని దాత్రి అంటూ ఉండగా, అరే నువ్వు పడేస్తే తప్పులేదు కానీ నేను చెప్తే తప్పొచ్చిందా నీకు, అసలు నీతో మాట్లాడడమే వేస్ట్ అని అంటూ ఉంటాడు కేదార్. ఓహో, ఇప్పుడు మాట్లాడడం కూడా వేస్ట్ అంటేనావా, సరే నువ్వు నాతో మాట్లాడకు, నేను మాట్లాడను నీతో అని అంటూ అలిగినట్టు ఫేస్ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాత్రి. ఆ గొడవంతా చూస్తున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. కానీ నిషి, వైజయంతి మాత్రం వీళ్ళేంటి ఎప్పుడు ఇలా గొడవ పడలేదు కదా, ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నారు అని అనుకుంటూ ఉండగా, వాళ్ళు ఏదో నాటకం ప్లే చేస్తున్నట్టున్నారు అని అంటూ ఉంటుంది నిషిక. ఏంటి కేదార్ ఇది, పాపం దాత్రి పైన ఎందుకు అలా అరిచావు, తను కావాలని చెయ్యలేదు కదా అని కౌశికి గడ్డి పెడుతుంది కేదార్కి. అక్క, తను పడేసింది చూడలేదా నువ్వు అని అంటుండగా, అది చేయి జారింది కదా అని అంటూ ఉంటుంది కౌశికి. కేదార్ని చూస్తున్న యువరాజ్ కూడా, నువ్వు జగదాత్రి పైన అలా అరవడం తప్పు అని అనేస్తాడు. అరే తప్పు చేసింది తనైతే నన్ను తిడుతున్నారేంటి అందరూ అని అంటూ ఉంటాడు కేదార్. సుధాకర్ కూడా, నువ్వు వెళ్ళి తనకి సారీ చెప్పు, అందరూ ఉన్నారని కూడా చూడకుండా తనపై అరిచేస్తావా అలా అని అంటూ ఉంటాడు. అరే నాన్న, తనే కదా మాట్లాడకుండా వెళ్ళిపోయింది, అందరూ నన్ను అంటున్నారేంటి అని అంటూ ఉండగా, తను అలా చేయడం తప్పు కాదు, తను చేయి జారిపోయింది కాబట్టి స్లిప్ అయింది, నువ్వు తనని అలా అరవకూడదు, నువ్వే తప్పు చేసావు, ఇక్కడ నీదే తప్పంటున్నారు అందరూ, వెళ్ళి సారీ చెప్పు అని కౌశిక్కి, సుధాకర్, యువరాజ్ గట్టిగా చెప్తారు కేదార్కి. దాంతో కేదార్ లోపలికి వెళ్తాడు. పదరా డెకరేషన్ ఐటెం కింద పెడదాం అంటూ సుధాకర్, యువరాజ్ ఆ డెకరేషన్ ఐటమ్ అంతా కింద పెడుతూ ఉంటారు. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అలిగినట్టు ఫేస్ పెడుతుంది దాత్రి. వెళ్ళరా వెళ్ళు అని సుధాకర్ కేదార్ని అంటూ ఉండగా, చూసావా నాన్న, చూసినా కూడా మాట్లాడట్లేదు అని అంటూ ఉంటాడు కేదార్. నువ్వు తనని తిట్టి తను మాట్లాడట్లేదంటే ఏంట్రా, వెళ్ళి సారీ చెప్పు అని అంటాడు సుధాకర్. దాంతో వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుంటాడు కేదార్. ఏంటి మన యాక్టింగ్ అందరు నమ్మేశారా అని మెల్లిగా అడుగుతుంది దాత్రి. నమ్మేసినట్టే ఉన్నారు, అలాగే అనుకుంటున్నా, కానీ నీ చెల్లి డిటెక్టివ్ కదా, ఆ గుడ్ల గుప్ప కళ్ళేసుకొని నిన్ను నన్నే చూస్తుంది అని అంటూ ఉండగా, నా చెల్లిని ఏమనొద్దని చెప్పానా నీకు అని కసురుతుంది దాత్రి. ఎప్పుడు తిట్టే చెల్లిని మాత్రం ఏమీ అనకూడదు, నిన్ను ప్రాణంగా చూసుకుంటున్న భర్తని మాత్రం తిట్టాలి కదా నువ్వు అని పండ్లు కొరుకుతూ అంటుంటాడు కేదార్. కోపంగా చూస్తుంది దాత్రి. అబ్బబ్బో చాలు మేడం చాలు అని అంటుంటాడు కేదార్. అసలు మనం చేస్తున్న యాక్టింగ్ ఏంటి, నువ్వు చేస్తున్న పనేంటి అని దాత్రి కసరగానే, ఐఎమ్ సారీ దాత్రి, అలా అందరి ముందు తిట్టాల్సింది కాదు అని అంటుండగా, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు, జాగ్రత్త లేని వాళ్ళతో నువ్వు మాట్లాడవు కదా కేదార్ అని అంటూ ఉంటుంది దాత్రి. అబ్బా సారీ చెప్పాను కదా అని అంటూ ఉండగా, నాకు నీ సారీ అవసరం లేదు అని అంటూ ఉంటుంది దాత్రి. మరేం చేయమంటావు అని కేదార్ అడగగానే, నువ్వు పనిష్మెంట్ కూడా తీసుకోవాలి అని అనగానే అక్కడున్న వాళ్ళందరూ చిన్నగా నవ్వుకుంటారు. సరే మేడం చెప్పండి పనిష్మెంట్ ఏంటి అని కేదార్ అనగానే, ఇప్పటి నుండి నా అలక తీరే వరకు నా పనంతా నువ్వే చేయాలి, నేను పక్క నుండి నీకు హెల్ప్ చేస్తానంతే అని అనగానే, ఓకే అంటాడు కేదార్. దాంతో సుధాకర్ దగ్గరికి వచ్చి, అమ్మ జగదాత్రి, గట్టిదానివేనమ్మా నువ్వు, భర్త తిట్టిన దానికి సారీ చెప్పించుకొని మరి పనిష్మెంట్ కూడా ఇచ్చావు, ఇంకోసారి నీపై అరవకుండా, వెరీ గుడ్ అమ్మా అని మెచ్చుకుంటాడు. ఇక అందరూ మెల్లిగా అక్కడి నుండి వెళ్ళిపోతారు.
కౌశికి రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ సోఫాలో మీనన్ సిగరెట్ తాగుతూ కనబడడంతో షాక్ అవుతుంది కౌశికి. మీనన్ అని అంటుండగా, ఏంటి నేను చనిపోయానని అందరూ హ్యాపీగా ఉన్నట్టున్నారు, కానీ నేను చావలేదు కదా, మీ అందరినీ చంపడానికి వచ్చాను. నేను అడిగినప్పుడు నువ్వు నా పెన్ డ్రైవ్ ఇచ్చేస్తే సరిపోయేది. ఇప్పుడు మీ అందరి ప్రాణాలు హాయిగా ఉండేవి కదా. నన్ను చంపానని మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి బ్రతికిపోయాను అనుకుంటున్నారా అని మీనన్ అంటూ ఉండగా, కౌశికి బయటికి వెళ్ళడానికి డోర్ తీయబోతుండగా రివాల్వర్ గురిపెట్టి అడుగు బయటికి వేస్తే నువ్వు బ్రతకవు, చచ్చిపోతావు అని బెదిరిస్తూ ఉంటాడు మీనన్. మళ్ళీ కౌశికి దగ్గరికి వచ్చి, ఇక చూడు, రేపు మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉన్నట్టుంది కదా, రేపు ఒకరికి ముహూర్తం పెట్టాను లేపేయడానికి, నీ ఫ్యామిలీలో ఒక్కొక్కరిగా చంపేస్తా అని అంటూ కౌశికి పీక పట్టి పిసిగేస్తూ ఊపిరాడకుండా చేసి ఒక్క నిమిషం వదిలిపెట్టి తలపై గట్టిగా కుట్టి స్పృహ తప్పేలా చేసి అక్కడి నుండి పారిపోతాడు మీనన్. అప్పుడే ఆడుకుంటూ వస్తున్న కీర్తి పాప కౌశికి పడిపోవడం చూసి సుధాకర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగా, సుధాకర్ అర్థం కాక ధాత్రిని పిలిచి విషయం అడుగుతాడు. అమ్మ పడిపోయిందంట అంటూ, వదినకేమైంది అంటూ అందరూ రూమ్లోకి పరిగెడతారు. కౌశికి కింద పడిపోవడంతో జగదాత్రి ఒళ్ళో పడుకోబెట్టుకొని ముఖంపై వాటర్ చల్లి అందరూ కలిపి కౌశికిని స్పృహలోకి రప్పించి అక్కడ సోఫాలో కూర్చోబెట్టి ఏమైందక్క అని అడుగుతూ ఉంటారు. అప్పుడు మీనన్ వచ్చాడు అని అనేస్తుంది కౌశికి. అందరూ షాక్ అవుతారు. ధాత్రి కేదార్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. చనిపోయిన మీనన్ ఎలా వస్తాడు అని అందరూ అడుగుతుండగా, వచ్చాడు, నా పీక కూడా పిసికి మనల్ని చంపేస్తానని బెదిరించాడు, పెన్ డ్రైవ్ ఇవ్వకుండా మనం చేసినందుకే ఇలా చేస్తానన్నాడు అని అంటుండగా, నీది పిచ్చి అని నిషి తిడుతూ ఉండగా, ధాత్రి ఆపు అని అంటూ, వదిన మీరు చాలా రోజుల నుంచి మీనన్ గురించి ఆలోచిస్తే భ్రమపడుతున్నట్టున్నారు, మీ కళ్ళ ముందే కదా మీనన్ చచ్చిపోయింది అంటూ ఉండగా, ధాత్రి నువ్వు కూడా నన్నే అంటున్నావా, నిజంగా చెప్తున్నా అని అంటూ ఉంటుంది నిషిక. చెప్పాను కదక్క, వాడు చచ్చినా వాడి మనుషులు మనల్ని వదలరని అని అంటుండగా, వైజయంతి నువ్వు వీడియో తీస్తే వాడు నిన్ను కాకుండా మమ్మల్ని ఎందుకు చంపుతానంటున్నాడు అని తలా ఒక మాట మాట్లాడుతుండగా, మీనన్ బ్రతికున్నాడు అని నమ్మితే భయపడండి, లేదంటే అక్క మాటలకి భయపడాల్సిన అవసరం లేదు అని అంటుండగా, ఇలాగే లాజిక్ చెప్తారు మీ పెళ్ళాం మొగళ్ళు అని అంటూ ఉంటుంది వైజయంతి. కానీ అక్క చెప్పింది నిజం కాదు అని యువరాజ్ అంటూ, మీనన్ సిగరెట్ తాగుతున్నాడని చెప్పాడు, కానీ యాష్ ట్రే కానీ అక్కడ బూడిద కానీ ఏదీ లేదు అని యువరాజ్ అనగానే అక్కడ చుట్టి చూసి ఏదీ లేకపోవడంతో నీదంతా భ్రమ అని అందరూ వెళ్ళిపోబోతూ ఉండగా ఒక్కసారిగా గాలి పీల్చిన ధాత్రి, వదిన మీరేదైనా స్ప్రే చేశారా రూమ్లో అంటుండగా, లేదు అని అంటుంది జగదాత్రితో కౌశికి. చూడండి అందరికీ జాస్మిన్ స్మెల్ వస్తుందా అని అంటూ అక్కడ చూసేసరికి స్ప్రే బాటిల్ కనబడుతుంది. దాంతో ధాత్రికి ఎవరో వచ్చారని అనుమానం వచ్చి, వదిన రూమ్ స్ప్రేస్ చేయలేదంట, సిగరెట్ వాసన పోవడానికి ఎవరో రూమ్ స్ప్రేస్ చేశారు అని ధాత్రి అనగానే, ఏదో డిటెక్టివ్ లాగా చెప్పకు అంటుంది నిషిక. అందరం వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం అని అంటూ అందరూ వెళ్తారు. కానీ సీసీటీవీ కెమెరాలో స్మైలీ బెలూన్స్ తప్ప ఏమీ కనబడకపోవడంతో అందరూ ఆశ్చర్యంలో మునిగిపోతారు. కానీ జగదాత్రి కేదార్లకి మీనన్ బ్రతికే ఉన్నాడన్న డౌట్ మొదలవుతుంది. ఇక మీనన్ని వాళ్ళిద్దరూ ఎలా పట్టుకుంటారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.